ఫ్రెండ్స్ ఇదే మోటో H50 ఫ్యూజన్. ఈ రోజు వీడియోలో దీని కంప్లీట్ అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ ఈ ఫోన్ అనేది మనకి ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా ఉంది. దీని ప్రైసింగ్ వచ్చేసరికి 21,000 అయితే పెట్టారు. సో ఇది మనకి బేస్ మోడ్లో 8GB ర్యామ్ 128GBతో వస్తుంది. అలాగే ఇంకొక వేరియంట్ అయితే ఉంది 12GB ర్యామ్ 256GB. ఒకవేళ మీ దగ్గర HDFC క్రెడిట్ కార్డు ఉంటే సో ఈ సేల్లో మనకి 20,000కే ఈ మొబైల్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ వీడియోలో దీని కంప్లీట్ అన్బాక్సింగ్ అయితే చూద్దాం. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. అదండి మోటోలో బాక్స్లో ఇప్పుడు వచ్చేవన్నీ మనకి ప్లాస్టిక్ ప్యాకేజింగ్తో అయితే వస్తున్నాయి. బాక్స్ మీకు ఫ్రంట్ సైడ్ చూసుకుంటే H50 ఫ్యూజన్ అని రాసి ఉంటుంది. సో మీరు బాక్స్ ఒకసారి ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు సిమ్ ఇంజెక్షన్ పిన్ అలాగే సో కొన్ని డాక్యుమెంట్స్ అయితే మనకి ప్రొవైడ్ అయితే చేశారనమాట. దీంతో పాటు మనకి 68 వాట్కి సంబంధించిన టర్బో ఛార్జర్ని సో మనకి బాక్స్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ Type-C to Type-C కేబుల్ అయితే మనకి చూడటానికి కనిపిస్తుంది. నెక్స్ట్ దీంతో పాటు మనకి ఒక ప్లాస్టిక్ కట్ కేస్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. సో బెటర్ మీరు వేరే కేస్కి చేంజ్ అయితే అవ్వండి, ఇదంతా సేఫ్ అయితే కాదు. బాక్స్ లో చూసుకుంటే వీళ్ళు మనకి ఎలాంటి ప్రీ అప్లైడ్ గ్లాస్ కానీ అలాగే ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ కానీ మన మొబైల్కి అయితే ప్రొవైడ్ అయితే చేయట్లేదు అనమాట. మొబైల్ ఫస్ట్ ఇంప్రెషన్ గురించి మాట్లాడుకుంటే మనకి చూడటానికి మొబైల్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇది మీకు బ్యాక్ సైడ్ వేగం లేదనే ఒక కోటింగ్తో అయితే వస్తుంది. అలాగే ఫ్రంట్ చూసుకుంటే మనకి సో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంటుంది. అలాగే డాల్బీ అట్మోస్ అని రాసైతే ఉంటుంది అనమాట. అలాగే లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే ఇది ఒక కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. అలాగే లెఫ్ట్ సైడ్ మనకి ఎంటీ అనమాట. అలాగే డౌన్ సైడ్ చూసుకుంటే ఇక్కడ స్పీకర్ గిల్స్, ఛార్జింగ్ పోర్ట్, అలాగే మైక్, సిమ్ ఇంజెక్షన్ పిన్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ మీకు సో సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, అలాగే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ ఫోన్ అనేది మీకు 4 కలర్స్ అయితే అవైలబుల్గా ఉంది. ఒకటి హాట్ పింక్, అలాగే మార్ష్మెల్లో బ్లూ, అలాగే ఫారెస్ట్ గ్రీన్. సో ఫారెస్ట్ గ్రీన్ అనేది వీళ్ళు రీసెంట్గా అయితే లాంచ్ చేశారు. ఇంకోటి ఫారెస్ట్ బ్లూ అనమాట. సో బెటర్ మీరు హాట్ పింక్ తీసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే మిగతా ఫోన్స్తో పోల్చినప్పుడు సో ఇది కొంచెం ప్రీమియం లుక్ అయితే ఇస్తుంది అనమాట. ఎందుకంటే ఇది మీకు బ్యాక్ సైడ్ వేగాన్ లెదర్ అనే ఒక ఫినిష్తో అయితే వస్తుంది. మిగతా ఫోన్స్లో కూడా వేగాన్ లెదర్ అయితే యూజ్ చేశారనమాట. బట్ కానీ దీనంత లుక్ ఆ ఫోన్స్ అయితే ఇవ్వమన్నమాట. ఒకవేళ మీరు దాంట్లో మార్ష్మెల్లో బ్లూ తీసుకున్నట్లయితే సో ఇది వేగాన్ లెదర్ కాబట్టి మీ ఫింగర్ టిప్స్ కానీ అలాగే డస్ట్ కానీ పడినప్పుడు సో మీకు ఈజీగా మార్క్స్ అయితే పడతాయి. అదైతే దృష్టిలో పెట్టుకొని మీరు ఫోన్ అయితే తీసుకోండి. ఫస్ట్ ఈ ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ గురించి మాట్లాడతాను. ఒకవేళ మీరు ఈ ఫోన్ని చేతిలో పట్టుకున్నప్పుడు మీకు ఒక ప్రీమియం లుక్ అయితే ఇస్తుంది. అలాగే సో మనకి లైట్ వెయిట్ అయితే ఉంటుంది అనమాట మోటో ఫోన్స్. సో మీకు ఎక్కువ బరువు అయితే ఉండవు. ఇది చెక్ చేసినప్పుడు 179 గ్రామ్స్ అయితే ఉందన్నమాట మనకి వెయిట్. అలాగే థిక్నెస్ కూడా చాలా థిక్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ మోటో దీన్ని మెయిన్గా హైలైట్ చేసే విషయం IP68 వాటర్ రెసిస్టెంట్ అనమాట. సో ఒక 21,000 బడ్జెట్లో ఏ ఫోన్ అయితే సో IP68 వాటర్ రేటింగ్తో మొబైల్ అయితే తీసుకురాలేదు. మోటోనే ఫస్ట్ అనమాట. మీకు ఈ మొబైల్ అనేది IP68 రేటింగ్తో వస్తుంది కాబట్టి ఒకవేళ మీరు ఈ మొబైల్ని అండర్ వాటర్లో వేసినా సరే మీకు 1.5 మీటర్ డెప్త్లో 30 మినిట్స్ వరకు ఈ మొబైల్ అయితే సస్టైన్ అయితే అవ్వగలదు అనమాట. దీంతోపాటు ఈ ఫోన్లో మనకి స్మార్ట్ టచ్ అనే ఒక ఆప్షన్ని వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేశారు. ఒకవేళ మీ మొబైల్ డిస్ప్లే మీద కొన్ని వాటర్ డ్రాప్స్ కానీ అలాగే మీరు మీ హ్యాండ్ మీద కొన్ని వాటర్ డ్రాప్స్ ఉన్నా అలాగే వాటర్ ఉన్నా సరే ఈ మొబైల్ డిస్ప్లే యూజింగ్ విషయంలో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. లైక్ ఒక యాప్ ఓపెన్ చేస్తే ఇంకొక యాప్ ఓపెన్ అవటం ఇలాంటి గోస్ట్ టచ్ ప్రాబ్లమ్స్ ఏమి మీరు ఫేస్ చేయరని సో మోటో అయితే మనకి చెప్తుంది అనమాట. ఆ తర్వాత అందరూ మెయిన్గా ఈ ఫోన్లో చూసేది డిస్ప్లే అనమాట. డిస్ప్లే అనేది మనకి 6.67 ఇంచెస్ POLED డిస్ప్లేతో యూజ్ అయితే చేశారు. మనకి 144 హెర్ట్జ్ రిఫ్రెషర్తో ఉన్న కర్వ్ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట ఇందులో. సో మీకు బెజల్స్ అయితే తక్కువ ఉంటాయి పైన అలాగే కింద. సో ఫస్ట్ ఇంప్రెషన్ డిస్ప్లే మీకు కళ్ళకి చాలా బాగా అయితే అనిపిస్తుంది అనమాట. డిస్ప్లే అనేది మనకి చాలా వైబ్రెంట్గా అయితే ఉంటుంది. అండ్ మనకి ఇది కర్వ్ డిస్ప్లే కాబట్టి మీకు ఒక ప్రీమియం ఫీలింగ్ అయితే ఉంటుంది మీరు ఈ ఫోన్ని హ్యాండ్లో పట్టుకొని యూజ్ చేస్తున్నప్పుడు. అలాగే మీకు దీంట్లో L1 సపోర్ట్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. అమెజాన్ అలాగే నెట్ఫ్లిక్స్ అనేది మీరు HD క్వాలిటీలో స్ట్రీమ్ అయితే చేయొచ్చు. అలాగే దీంట్లో మనకు HDR10 సపోర్ట్ అయితే ఉంది అనమాట. బట్ ప్రెసెంట్ HDR కంటెంట్ అనేది ఈ మొబైల్ అంత సరిగ్గా ప్లే అయితే అవ్వట్లేదు. అలాగే మనకి దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. అలాగే ఈ మొబైల్ అనేది మనకి విత్ డాల్బీ అట్మోస్ సపోర్ట్ తో అయితే వస్తుంది అనమాట. అలాగే కాకుండా మీకు ఐరిస్ ఆడియో సర్టిఫికేషన్ కూడా ఈ మొబైల్ కి అయితే ప్రొవైడ్ అయితే ఉంటుంది. అండ్ మనకి దీంతో పాటు స్పెషల్ ఆడియోని ఇంకొక ఫ్యూచర్ అయితే దీంట్లో అవైలబుల్ గా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర స్పెషల్ ఆడియో సపోర్ట్ చేసే హెడ్ ఫోన్స్ కానీ ఉంటే మీరు 360 డిగ్రీస్ ఆడియోని ఈ మొబైల్లో అయితే ఫీల్ అయితే అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ ఈ మొబైల్ డిస్ప్లేలో మీకు పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 1600 నిట్స్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఈవెన్ మీరు సన్లైట్ లోకి తీసుకువెళ్ళి ఈ ఫోన్ యూస్ చేసినా సరే మీకు డిస్ప్లే విజిబిలిటీలో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. నెక్స్ట్ ఈ మొబైల్ అనేది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది మనకు కొంచెం బాటంలో అయితే ఉంటుంది అనమాట. బెటర్ వీళ్ళు మిడిల్లో వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. ఫోన్ లెంత్ అనేది మనకి చాలా ఉంటుంది కాబట్టి సో మీరు టాప్కి అలాగే కింద డౌన్కి చేరుకోవాలంటే సో కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది. నెక్స్ట్ ఈ ఫోన్ అనేది మీకు స్నాప్డ్రాగన్ 7H Gen ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఈ బడ్జెట్లో ఓకే పర్లేదు, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్న ప్రాసెసర్నే యూజ్ అయితే చేశారనమాట. మీరు మీడియం గేమ్స్ ఆడటానికి అలాగే వీడియో ఎడిటింగ్కి సో ఈ ఫోన్ అనేది
మీకు బాగా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మోటో దీన్ని మెయిన్గా హైలైట్ చేసే ఇంకొక విషయం ఉందన్నమాట, అదే కెమెరాస్. సో దీనికి మీకు బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాస్ అయితే ప్రొవైడ్ అయితే చేశారనమాట. ఒకటి మెయిన్ కెమెరా 15 MP లిటియా 700C సెన్సర్ అయితే ఉంటుందన్నమాట. అలాగే బ్యాక్ సైడ్ 13 MP అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఉంటుందన్నమాట, వీడియో షూట్ చేయడానికి. అలాగే మ్యాక్రో కెమెరా కూడా యూజ్ అయితే చేయొచ్చు అనమాట. అలాగే మనం ఫ్రంట్ చూసుకుంటే మనకి ఫ్రంట్ 32 MP మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుందన్నమాట. మీరు బోత్ బ్యాక్ అండ్ ఫ్రంట్ యూజ్ చేసి 4K 30 ఫ్రేమ్స్ వరకు వీడియో అయితే రికార్డ్ అయితే చేయొచ్చు. ఇక్కడ మీకు కొన్ని శాంపిల్స్ అయితే పెడతాను. నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సో మీకు బ్యాక్ సైడ్ 15 MP మెయిన్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు కాబట్టి సో మనకి పిక్చర్స్ అనేవి మనకి చాలా ఎక్సలెంట్గా అయితే వస్తున్నాయి. 21,000 బడ్జెట్లో ఏ ఫోన్లో మనకి ఎలాంటి పిక్చర్ క్వాలిటీ అనేది నేనైతే ఇప్పటివరకు చూడలేదన్నమాట. పిక్చర్స్ అనేవి మనకి చాలా బూస్టెడ్ కలర్స్తో మనకి క్లిక్ అయితే చేస్తుంది అనమాట. అలాగే ఈవెన్ మీరు లో లైట్లోకి వెళ్ళినా సరే మీరు జూమ్ చేసిన పిక్చర్ అనేది మనకి క్వాలిటీ అయితే లాస్ అయితే అవ్వట్లేదు అనమాట. అలాగే మనకి ఫ్రంట్ 32 MP సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేశారు కాబట్టి ఈ కెమెరా కూడా మీకు మంచి పిక్చర్స్ని క్లిక్ అయితే చేస్తుంది అనమాట. అలాగే మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూజ్ చేసి 4K 30 ఫ్రేమ్స్ వరకు వీడియోని అయితే రికార్డ్ అయితే చేయొచ్చు. అలాగే మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు 13 MP అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఉంటుందన్నమాట. దీన్నే మనం మ్యాక్రో వీడియో తీసుకోవడానికి, మ్యాక్రో ఫొటోస్ తీసుకోవడానికి మనం యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ కెమెరా కూడా మనకి మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. అలాగే మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి పోర్ట్రేట్లో సో 35mm అలాగే 20mm అలాగే 15mmలో పోర్ట్రేట్ షాట్స్ కూడా మనం క్లిక్ అయితే చేసుకోవచ్చు అనమాట. దీంతో 21,000 బడ్జెట్లో సో మిగతా ఫోన్స్తో పోల్చినప్పుడు సో ఫస్ట్ ప్లేస్లో మోటో H50 ఫ్యూజన్ ఉంటుంది కెమెరా డిపార్ట్మెంట్లో. నెక్స్ట్ ఈ ఫోన్లో మనకి 5000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ అయితే చేశారనమాట. అలాగే మనకి బాక్స్లోనే 68 వాట్కి సంబంధించిన టర్బో ఛార్జర్ను కూడా అయితే మనం ప్రొవైడ్ అయితే చేశారు. మీరు 0 to 100% ఛార్జ్ చేయాలి అంటే ఇది మనకి మోర్ దాన్ 45 minutes అయితే తీసుకుంటుంది. నెక్స్ట్ ఈ ఫోన్ అనేది మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14తో అయితే రన్ అవుతుంది. వీళ్ళు 3 years OS అప్డేట్స్ అలాగే 4 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ఇస్తామని ప్రామిస్ అయితే చేశారు. కానీ మోటో అనేది అప్డేట్స్ విషయంలో కొంచెం లాగ్ అయితే చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ ఫోన్లో నాకు మెయిన్గా నచ్చిన విషయం ఏంటంటే మోటో UI అనమాట. సో ఈ UI అనేది మనకి చాలా క్లీన్గా అయితే ఉంటుంది. మీకు ఎలాంటి బ్లోట్వేర్ యాప్స్ కానీ అలాగే అదర్ ఫోన్స్తో పోల్చుకున్నప్పుడు పోకో అలాగే రియల్మీ వాటిలో యాడ్స్ అయితే ఎక్కువ వస్తాయి అనమాట. సో ఈ ఫోన్లో మీకు ఎలాంటి యాడ్స్ కానీ అలాగే ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ కానీ రావు. నెక్స్ట్ 21,000 బడ్జెట్లో ఈ ఫోన్ మనం తీసుకోవచ్చా అంటే సో బెటర్ మీరు ఈ ఫోన్ తీసుకోవచ్చు. ఎవరికైతే కెమెరా ఈజ్ హైయెస్ట్ ప్రయారిటీ అలాగే గేమ్స్ ఒక మీడియం రేంజ్లో ఆడతాను అంటే ఈ ఫోన్ అనేది చాలా ప్రిఫరబుల్. 21,000 బడ్జెట్లో సో ఈ ఫీచర్స్తో ఏ ఫోన్ అయితే మనకి ఇప్పటిదాకా అవైలబుల్గా లేదు. సో మిగతా ఫోన్స్తో పోల్చుకున్నప్పుడు ఈ ఫోన్ అనేది సో మీకు చాలా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది అనమాట. బట్ కొన్ని ల్యాక్స్ అండ్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. మేబీ వీళ్ళు OS అప్డేట్లో దీన్ని ఫిక్స్ అయితే చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇదే ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అలాగే దిస్ ఇస్ వాసు, మీరు చూస్తున్నారు వాసు టెక్నాలజికల్ యూట్యూబ్ ఛానల్. సో కొత్తగా మన ఛానల్ని ఎవరైనా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ బై.